నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు పంపిణీ చేశారు. మహిళలకు మరియు పిల్లలకు అండగా భరోసా కేంద్రం, పోలీస్ కమిషనర్ వెల్లడి. భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి బాధితుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన సడక్ బాలకిషన్ గారు ఇటీవలే అనారోగ్యంతో వైద్య చికిత్సలు నిర్వహించుకున్న అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు తీసుకోవడంతో నేడు వారి కుటుంబ సభ్యులకు చెక్కులను అందించిన ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నగారు చెక్కులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు, మండల అధ్యక్షులు చిన్నారెడ్డి గారు, స్థానిక మాజీ కౌన్సిలర్ ఇత్తడి నర్సారెడ్డి గారు, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు పంపిణీ చేసేందుకు ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నగారికి బాధిత కుటుంబాలు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ రోజు బోధన్ పట్టణంలోని భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ అమరవీరులకు నివాళులర్పిస్తూ ర్యాలీ కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఓల్డ్ బస్టాండ్ వద్ద హనుమాన్ మందిర్, అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని అంబేద్కర్ చౌరస్తాలో నివాళులర్పించడం జరిగింది. భారతీయ విద్యార్థి సేన బోధన్ పట్టణ అధ్యక్షుడు కస్పలింగం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 26న పాకిస్తాన్పై కార్గిల్ యుద్ధంలో భారతదేశం తన విజయాన్ని జరుపుకుంటోంది. ఈ యుద్ధం 1999లో జమ్మూ కాశ్మీర్ కార్గిల్లో ఆక్రమిత భూభాగాన్ని తిరిగి పొందడానికి యుద్ధం తీవ్రంగా జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి భారతం వైపు చొరబడిన పాకిస్తాన్ సైనికులను భారత దళాలు ఎదుర్కొన్నాయి. భారత సైన్యం అపరమైన ధైర్య సాహసాలను మరియు వ్యూహాత్మక ప్రతిభను ప్రదర్శించింది. చివరికి పాకిస్తాన్ దళాలను వెనక్కి నెట్టి ఆ భూభాగాన్ని భారత్లో స్వాధీనం చేసుకుంది. ఆ యుద్ధం భారత చరిత్రలో ఒక ముఖ్యమైన క్షణం. దేశ సైనిక పరాక్రమాన్ని మరియు సైనికుల దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తుంది. కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో పోరాడి మరణించిన భారత సైనికుల త్యాగాలను గౌరవిస్తూ వారి ధైర్యం, సాహసాలు మరియు దేశభక్తికి భారత ప్రజలు నివాళులర్పించే రోజుది. భారత్ మాతా కీ జై. ఈరోజు బోధన్ పట్టణంలోని భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే 1999లో మన కార్గిల్లో జరిగినటువంటి యుద్ధంలో మనం విజయం సాధించినందుకు మరియు అలాగే 527 మంది వీర జవాన్లు వీరమరణం పొందినందుకు వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరియు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పంపిణీ చేస్తామని అన్నారు. త్వరలోనే పామాయిల్ కి సంబంధించిన ఫ్యాక్టరీని రేంజల్ మండలంలో ఏర్పాటు చేసి ఈ ప్రాంత రైతులకు, నిరుద్యోగి యువకులకు ఉపాధి కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన బోధన్ నియోజకవర్గంలో 1000 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వుజు అకాడమీ చైర్మన్ దారినందు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజురెడ్డి, మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కార్తిక యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రక్షాబంధన్ ఎమ్మెల్యే రాజు, సురేందర్ గౌడ్, నర్సయ్య, రవి, కుర్వ సీను, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గని కిరణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు అబ్బోళ్ల శ్రీకాంత్, దగ్గుల శ్రీకాంత్, సాయి సద్దాం, షబీర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇంత చిన్న మండలంలో గాడ్ సంపిస్తా ఉన్నాం. మనం
కొందరు భూములు లేని వల్ల కేవలం పని పైన పూజ చేసుకోవడం, మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఇవన్నీ ఆలోచించి అధికారులకు చిన్నవాళ్ళకు అందరికి రావాల్సిన విషయం లేదని ఎక్కడ కూడా బాధలు పడతారు. గత కొన్ని రోజులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అదేవిధంగా కొన్ని రోజులు మండలానికి ఇప్పుడు 505 కార్డ్స్ ఇస్తూ ఉన్నారు. ఇంకా 32 కార్డ్స్ కొద్దిగా ఎంక్వైరీ చేసుకుని ఇస్తారు. నేను ఒకటే అధికారులకు ఇది ఏమంటారు, ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలలో శనివారం రోజు ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రీన్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఆకుపచ్చ ఆకులు, పండ్లు, కూరగాయలు, మొక్కలతో వివిధ చార్ట్లు, మోడల్స్ ప్రదర్శించారు. ఉపాధ్యాయుల మార్గదర్శకంలో పర్యావరణం యొక్క ప్రాముఖ్యత, చెట్లు నాటి వాటిని పరిరక్షించే తీరును చిన్నారులకు సరళమైన భాషలో వివరించడం జరిగింది. ఇందులో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ పిల్లల్లో పచ్చదనంపై ప్రేమను పెంపొందించాలి. ఇలాంటి కార్యక్రమాలు వాళ్లకు ప్రకృతి విలువలను నేర్పడంలో ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Green Day. Very colorful, especially green food. Okay, I like green. Green is very important for human, not only human, every creature in the world. It is directly related with the nature. Okay, and even with the green color, most of you might have observed that every hospital they use all green curtains, green bed sheets and green interior. Why? Because it gives lot of peace to brain. మహిళలకు మరియు పిల్లలకు అండగా భరోసా కేంద్రం. పోలీస్ కమిషనర్ వెల్లడి. భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి బాధితుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. బాధిత మహిళలకు మరియు పిల్లలకు సహాయం, మెరుగైన సేవలందిస్తూ భరోసా కేంద్రం అండగా నిలుస్తుంది. ఇందులో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కార్యాలయం యందు భరోసా కేంద్రంలో నమోదైన పోక్సో మరియు రేప్ కేసుల్లో 7 మంది బాధిత పిల్లలకు మరియు మహిళలకు భరోసా కేంద్రం తరపున చెక్కులను గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మనోధైర్యం, న్యాయం అందించడం పోలీస్ శాఖ యొక్క ముఖ్య లక్ష్యాల్లో ఒకటి. ఈరోజు బాధిత మహిళలకు మరియు పిల్లలకు ఆర్థిక సాయం కోసం భరోసా కేంద్రం తరపున చెక్కులు అందజేయడం ద్వారా వారి పునర్వాసానికి మనదైన తోడు అందించినందుకు సంతృప్తిగా ఉంది. ప్రతి మహిళలు మరియు పిల్లలు భద్రతగా, గౌరవంగా జీవించాలన్నదే మా అభిలాష. భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి బాధితుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీ బస్వారెడ్డి, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ జి రోజా, లీగల్ అడ్వైజర్ డయానా గీతిక, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ పుష్పావతి మరియు మౌనిక, సవిత, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ఇట్లు పోలీస్ పిఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు పంపిణీ చేశారు. మహిళలకు మరియు పిల్లలకు అండగా భరోసా కేంద్రం. పోలీస్ కమిషనర్ వెల్లడి.
భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి బాధితుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.